హాయ్ మా మాట ఛానల్కి వెల్కమ్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఆ మొదటి అడుగు. వాన తడుస్తున్న ఉదయం హైదరాబాద్లోని హైటెక్ సిటీ కూడలి ఆకాశాన్ని తాకే టవర్స్ మధ్యన తడుస్తూ నడుస్తుంది దివ్య. చేతిలో బ్యాగు, తలపై వాన తడిసిన జుట్టు. కానీ అడుగు మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే ఇది ఆమె జీవితంలోని తొలి ఉద్యోగం రోజు. ఆమె తల్లి లక్ష్మి ఉదయం చెప్పిన మాటలు ఆమె చెవిలో ఇంకా వినిపిస్తున్నాయి. ఏ పని చేసినా నిబద్ధతతో చేయాలి కదా అమ్మ. ఎవరో ప్రశ్నించినా నిజం చెప్పాలి అమ్మ. ఆ మాటలతో గుండె నిండుకొని మానస ఫ్యాషన్స్ అనే డిజైన్ సంస్థలో శిక్షణార్థిగా మొదలవుతుంది దివ్య. ఆఫీస్లో అడుగుపెట్టిన మొదటి క్షణమే ఆమె మనసు మంత్రముగ్ధమైపోయింది. రంగుల పోస్టర్లు, మెత్తగా మెరుస్తున్న ఫర్నిచరు, ఆర్డర్లో ఉన్న ప్రతి పని. ఆ సమయంలో పరిచయం అవుతుంది అర్జున్తో. డిజైన్ బృందాధిపతి, ఆత్మవిశ్వాసంతో మృదుత్వంతో మాట్లాడే వ్యక్తి. కానీ ఆఫీసు మొదటి రోజే ఎదురవుతుంది ఒక సమస్య. ఒక ప్రాజెక్ట్ ఫైల్ లోపం. దివ్య స్వచ్ఛందంగా అడుగుతుంది, చూడటానికి నాకు అవకాశం ఇస్తారా సార్? ఆమె చిన్న తప్పును గుర్తించి తిరిగి సరిచేస్తుంది. అర్జున్ ఆశ్చర్యంతో చెబుతాడు, నువ్వు మొదటి రోజే నుంచే అసాధారణంగా పనిచేశావు దివ్య. కానీ ఆ ఫైల్లో కనిపించిన దివ్యానయన్ అనే పేరు ఆమె కలవరపెడుతుంది. ఆ రాత్రి, అమ్మ, ఫైల్లో దివ్య9 అనే ట్యాగ్ ఉంది, అది నాకెందుకు సంబంధించినట్టు అనిపిస్తుంది? లక్ష్మి కళ్ళు తక్కువైపోతాయి. నీవు పుట్టే ముందు ఒక వైద్య ప్రయోజనం జరిగింది అని కాస్త తడబడుతూ చెప్తుంది. రేపు ఆఫీస్కి వెళ్ళిన దివ్య ఆ ఫైల్ వెతుకుతూ ఒక పాత సీడీ రోమ్ కనుగొంటుంది. దానిపై రాసి ఉంది దేవ్ 09 అంతర్గత వినియోగం మాత్రమే. వీడియో ప్లే చేస్తే ఒక పసిపాపకు పుట్టే దృశ్యం. కెమెరా ఆ పాప ముఖాన్ని చూపిస్తుంది. తల్లి మాత్రం కనిపించదు. ఈ పాప నేనేనా అన్న అనుమానం తొలిసారి ఆమెను వణికిస్తుంది. ఈ ఉద్యోగం వెనక ఉంది రహస్యం. ఆ రహస్యానికి తెరల వెనక దాగినది ఒక గూఢ ప్రయోగం, ఒక చూపురు లేని నిజం. మీరెప్పుడైనా మీతో ఒక అనుమానంతో బతికారా? నేను నిజంగా ఎవరు అని భాగం 2లో మనం తెలుసుకుంటాం. దివ్య జననం వెనుక ఉన్న నిజం ఏంటి? మానస ఫ్యాషన్కు ఆమెతో ఉన్న బంధం ఏంటి? తెరల వెనక దాగిన ఆ గాథను తెలుసుకోవడానికి మన ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. మరిన్ని మిస్టరీ కోసం ఫాలో అవ్వండి. భాగం 2 త్వరలోనే వస్తుంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయటం మర్చిపోకండి.